మనకు మన రాష్ట్రానికి మన కుల సంఘానికి సేవ చేస్తా అని చెప్పి అందరూ కూడా పెద్దలందరూ ఆహ్వానిస్తే పెద్దల ఆహ్వానాన్ని మన్నించి మాత్రమే ఇలా గట్టిగా విజయాన్న మన రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవడం మన రాష్ట్రానికి మన కులానికి మన రాష్ట్ర కుల కుటుంబ సభ్యులందరూ కూడా గర్వకారణం. ఎందుకంటే ఆయనే అనేక పదవులు చూశారు, అనేక ఉద్యమాలు చూశారు, ప్రతి దాంట్లో రాష్ట్రంలోనే ఆయన కాంట్రిబ్యూషన్ అనేకం. అలాంటి వ్యక్తి ఎందుకంటే ఒక అధ్యక్ష బాధ్యత తీసుకోగానే సరిపోదు, బాధ్యత మరింత పెరుగుతుంది. ఎందుకంటే ఇది నాకు పని అప్పగించిండ్రు పెద్దలందరూ, వాళ్ళందరి యొక్క గౌరవాన్ని కాపాడుతూ మన కుల గౌరవాన్ని పెంచాలని చెప్పేసి ఆ లక్ష్యంతో ముందుకు పోయే సందర్భంలో ఇవాళ మన వరంగల్ ఓరుగల్లు గడ్డ, ఎందుకంటే అన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వాస్తవ్యుడు కాబట్టి ఇక్కడ మనకు వెబ్సైట్ లాంచింగ్ ప్రోగ్రాము తీసుకోవడం మనందరూ కూడా గర్వకారణం. ఎందుకంటే అలాంటి పరిస్థితులలో ఎవరో ఒక్కరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఆలోచన విధానంతో, ఎందుకంటే పెరుక భవన నిర్మాణం ఉన్నది ఇప్పుడు కోకాపేటలో, అదేవిధంగా రాష్ట్ర కమిటీ మండల కమిటీ అన్ని కమిటీలు వేసే విధంగా ప్రతి మనకు ఇప్పుడు వెబ్సైట్లో ఇప్పుడు వరంగల్కి వచ్చిన మంచిర్యాలకి వెళ్ళి వారు వచ్చారు, ఆదిలాబాద్కి వెళ్ళి వారు వచ్చారు, ఇక్కడ వెంటనే ఒక పోలీస్ స్టేషన్లో పని ఉన్నది, మన పోలీసు వారు ఎవరు అంటే మన వెబ్సైట్ చూసుకుంటే దొరుకుతుంది. ఇక్కడ అడ్వకేట్ ఎవరు, ఎంతమంది ఉన్నారు మన వరంగల్లో, అడ్వకేట్స్ కావాలంటే దొరుకుతాయి. మన వెబ్సైట్ ఇప్పుడు మన ప్రతి మొబైల్లో మన కమ్యూనిటీ డాటా అంతా పొందుపరిచే విభాగాన్ని ఆ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు, అదేవిధంగా అధ్యక్ష పదవి తీసుకొని మనకు ముందుకు పోతున్న క్రమంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వారు ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజ్డ్ పెరుక కమ్యూనిటీ. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఏదో అనే దాని మీద వాళ్ళకు అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు మానసికంగా కొంత డిస్టర్బ్ అయ్యి ఏదో ఐడెంటిటీ కోసం చేసుకునేదే తప్ప వాళ్ళు ఇక్కడ ఒక రిజిస్టర్డ్ గా ఎన్నుకోబడే దమ్ము ధైర్యం ఉండేటోళ్ళు కాదు. వాళ్ళు సాటుగా ఇంటెంట తిరిగేటోళ్ళు. మన ఇంటి ముందట గర్వంగా నేను అని చెప్పి ముందుండి మనకు మన కులాన్ని రక్షించుకోవడానికి మన కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి బాధ్యత తీసుకున్న బాధ్యతే తప్ప వేరేది కాదు. అందుకని ఖచ్చితంగా మనందరం కూడా కుల సోదరులందరం కొంతమంది మానసిక రోగులకు కొద్దిగా రిపేర్ చేయాలి అని పర్పటి గోపన్న లాంటి వ్యక్తులు అప్పుడప్పుడు కౌన్సిలింగ్ క్లాసెస్ మనకు వెబ్సైట్ లో కూడా ఇవ్వాలని, వాళ్ళకున్న పరిస్థితులలో వయసు పెరిగినా బుద్ధి పెరుగుతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముచ్చట్లు బాగా చెప్పచ్చు, కానీ అక్కడ మనకు స్వచ్ఛందంగా మహిళలు వచ్చారు. ఇలా ఒక కుటుంబ వాతావరణం ఉన్నది.